కాలీఫ్లవర్ కూరని ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కాలీఫ్లవర్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. దీంట్లో కనిపించకుండా పురుగులుంటాయి. దానికోసం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు కలిపి నానపెట్టాలండి. ఇప్పుడే ఏవైనా పురుగులుంటే పైకి తేలిపోతాయి. ఇలా నానపెట్టి మరో 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 నుంచి 6 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, అలాగే కొంచెం గసగసాలు వేసి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసి హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా రంగు మారేంత వరకు కలుపుతూనే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మరో గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మసాలా బాగా వేగితేనే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. ముందుగానే కాలీఫ్లవర్లో ఉప్పు వేసి ఫ్రై చేసాం కాబట్టి ఉప్పుని చూసుకొని వేసుకోండి. ఇలా మూత పెట్టేసి టమాటాని బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తినే కారాన్ని బట్టి కారం నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేశాను. అలాగే ఒకసారి ఉప్పుని సరి చేసుకోండి. మీకు తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో నూనె మొత్తం పైకి తేలేంత వరకు కూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ. చాలా సింపుల్ అండి, టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ కర్రీని చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.